నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను కావ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలను యోగా ఏకం చేసిందన్న ప్రధాని యోగా జీవితంలో భాగం కావాలన్న నరేంద్ర మోదీ నేడు బాధ్యతలు స్వీకరించిన పలువురు కేంద్ర మంత్రులు దేశం మరింత ప్రగతి సాధించేలా కృషి చేస్తామని వెల్లడి ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా నారా చంద్రబాబు నాయుడు ఏకగ్రీవం చంద్రబాబు అభ్యర్థిత్వాన్ని బలపరిచిన టీడీపీ జనసేన బీజేపీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిగా రేపు టీడీపీ అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం హాజరు కానున్న ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం నేపథ్యంలో పటిష్ట బందోబస్తు విజయవాడ నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు. వార్తల్లోని వివరాలు. మరో 10 రోజుల్లో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోనున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ యోగాలో భాగస్వామ్యం కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా యోగాసనాలకు సంబంధించిన వీడియోలను పొందుపరిచారు. యోగా దేశపు సాంస్కృతిక భౌగోళిక సరిహద్దులను చెరిపివేసిందని, సంపూర్ణ శ్రేయస్సు కోసం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలను ఏకం చేసిందన్నారు. సమస్యలను శాంతి సహనంతో అధిగమించేందుకు యోగా తోడ్పడుతుందన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులు ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర హోంశాఖ మంత్రిగా అమిత్ షా మరోమారు బాధ్యతలు స్వీకరించారు. విదేశాంగ మంత్రిగా డాక్టర్ ఎస్ జైశంకర్, పర్యావరణ శాఖ మంత్రిగా భూపేంద్ర యాదవ్, మోహన్ లాల్ ఖట్టర్ విద్యుత్ శాఖ మంత్రిగా, పర్యాటక శాఖ సహాయ మంత్రిగా సురేష్ గోపి, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రిగా చిరాగ్ పాస్వాన్, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రిగా జితేంద్ర సింగ్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా జయప్రకాష్ నడ్డా, నైపుణ్యాభివృద్ధి సహాయ మంత్రిగా జయంత్ చౌదరి, కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రిగా మన్కుష్ మాండవియా, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రిగా గజేంద్ర సింగ్ షెకావత్, మత్స్య పాడి పరిశ్రమల శాఖ మంత్రిగా రాజీవ్ రంజన్, మత్స్య పాడి పరిశ్రమల సహాయ మంత్రిగా ఎస్పీ సింగ్ బఘేల్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా అనుప్రియ పటేల్, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ కమ్యూనికేషన్ మంత్రిగా జ్యోతిరాదిత్య సింధియా బాధ్యతలు నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో 10 ఏళ్లలో దేశం ఆర్థికంగా ప్రగతి సాధించిందని, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని కేంద్ర రైల్వే సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. కేంద్ర మంత్రిగా ఆయన ఈరోజు ఢిల్లీలో రైల్వే భవన్లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ ప్రజలు ప్రధానిపై నమ్మకంతో 3వసారి అధికారాన్ని ఇచ్చారన్నారు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ దేశం మరింత ప్రగతి సాధించేలా కృషి చేస్తామన్నారు. ताकत को 11वें स्थान से 5वें स्थान पे लाएं, जन जन के जीवन में एक बहुत बड़ा चेंज लाएं. इसी भावना के साथ प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी की सरकार जो आशीर्वाद दिया है जनता ने मोदी जी को, उस आशीर्वाद को फलीभूत करने के लिए उसी भावना के साथ, जनता की सेवा की भावना के साथ काम करें.
రాష్ట్రంలో కొత్త పరిశ్రమల స్థాపనకు నిబంధనలను సులభతరం చేస్తామని కేంద్ర భారీ ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. కేంద్ర మంత్రి హోదాలో తొలిసారి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చేరుకున్న ఆయనకు పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ పరిశ్రమలు ఏర్పాటు చేసేవారికి అన్ని అనుమతులు త్వరితగతిన ఇవ్వడంతో పాటు భూ కేటాయింపులు జరగాలన్నారు. వైసీపీ ప్రభుత్వ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ రాకపోగా ఉన్న పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయన్నారు. దీంతో నిరుద్యోగం పెరిగి ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ అధికారంలో ఉందని అభివృద్ధిని చేసి చూపిస్తామన్నారు. సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఉన్నదో, వైసీపీ ప్రభుత్వ కాలంలో 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ కూడా కొత్తగా వచ్చినటువంటి సందర్భం లేదు. కొత్తగా పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలే బయట రాష్ట్రాలకి తరలిపోయినటువంటి పరిస్థితి మనం అందరూ కూడా చూసాం. అమర్ రాజా బ్యాటరీస్ దీనికి ఒక చక్కటి ఉదాహరణ. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు నిరుద్యోగులుగా మారేటటువంటి పరిస్థితి వేళ రాష్ట్రంలో ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడిపోతాం. ఏదైతే భారతీయ జనతా పార్టీ ముందు నుంచి చెప్తా ఉంది, డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా మాత్రమే రాష్ట్రాలు కేంద్రం అభివృద్ధి చెందుతాయనేటువంటి విషయాన్ని, అందుకు అనుగుణంగా ఈవేళ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అలాగే ఇక్కడ చంద్రబాబు గారి నేతృత్వంలో ఎన్డీఏ సర్కార్ ఏర్పడిపోతా ఉంది. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కొత్తగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించాక పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చేటువంటి వ్యక్తులకు ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. ఏదైతే నిబంధనల్ని సులభతరం చేయాలి, భూమి కేటాయింపులు వెంటనే జరగాలి, పరిశ్రమలు స్థాపించడానికి వ్యక్తులకు సంస్థలకు ఒక భరోసా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇవ్వాలి. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి శాసనసభాపక్ష సమావేశం ఈరోజు విజయవాడలో జరిగింది. తొలుత తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష నేతగా నారా చంద్రబాబు నాయుడిని శాసనసభ్యులు ఎన్నుకున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కె అచ్చెన్నాయుడు చంద్రబాబు నాయుడు పేరును ప్రతిపాదించగా ఎమ్మెల్యేలందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు పేరును జనసేన అధినేత కె పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు. దీనికి 3 పార్టీల ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా 15 ఏళ్లు ప్రతిపక్ష నేతగా ప్రజలకు సేవలందించానన్నారు. ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకొని ముందుకెళ్తామన్నారు. ప్రస్తుతం సంక్షేమంలో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్తామన్నారు. అందరం కూడా ఒకటి క్యాంపెయిన్ చేశాం. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. ప్రజలు గెలిచారు, రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ఇక్కడుండే శాసనసభ్యుల పైన మనందరి పైన ఉంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు కష్టపడ్డారు. నేను చాలా ఎన్నికల్లో చూశాను. అందరూ అభ్యర్థులు కూడా ఈ ఎన్నికల్లో కష్టపడిన విధానం కానీ ఇంత కష్టం నేను ఎప్పుడూ చూడలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి ఒక్కరూ మనసు పెట్టి పనిచేశారు. అందుకే ఈ గెలుపు వచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీ అందరి సహకారంతో రేపు ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. దానికి మీ అందరికీ ధన్యవాదాలు. రేపు ప్రమాణ స్వీకారానికి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా వారు వస్తున్నారు. అదే మరిగా ఎన్డీఏ నాయకులు వస్తున్నారు. ఇది ఒక అరుదైన అనుభవం. అంటే నేను 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను కానీ ఈసారి దీనికి ఉండే ప్రాధాన్యత, ప్రజలు మన మీద పెట్టుకున్న నమ్మకం, నష్టపోయారు, ఇబ్బందులు పడ్డారు, మన మీద హోప్ పెట్టుకున్నారు. తిరిగి నేను ఒక్కడినే చేసే కార్యక్రమం కాదు. అందరం సమిష్టిగా మళ్లీ ప్రజలకు రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది. దానికి ఈ రాష్ట్రానికి పూర్తిగా కేంద్ర గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు తలెత్తాయని జనసేన అధినేత కె పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి కలిసికట్టుగా అద్భుత విజయాన్ని సాధించిందన్నారు. శాసనసభాపక్ష నేతగా ఎన్ చంద్రబాబు నాయుడు పేరును కూటమి ప్రతిపాదించిన అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమిష్టిగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లాలన్నారు. సాగు, తాగునీరు, విద్య, వైద్యం, శాంతి భద్రతల విషయంలో పటిష్టంగా నిలబడతామన్నారు. ఉమ్మడి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను బాధ్యతగా అమలు చేయాల్సి ఉందన్నారు. సెంట్రల్ హాల్లో కూడా మాట్లాడుతూ ఉంటే అందరికీ ఆంధ్రప్రదేశ్ విజయం, తెలుగుదేశం, జనసేన
భారతీయ జనతా పార్టీతో కూడిన ఎన్డీఏ కూటమి విజయం దేశం మొత్తం చాలా ఒక స్ఫూర్తినిచ్చింది. ప్రతి ఒక్కరి విజయాన్ని వారి వారి రాష్ట్రాల్లో ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి, ఒక్క ఓటు చీలకుండా అలయన్స్ అంటే ఎలా ఉండాలి అనేది మన ఆంధ్ర ప్రాంత ప్రజలు, మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మనందరం కలిసి కట్టుగా చూపించాం. 5 కోట్ల మంది పైగా ప్రజలు మన మీద నమ్మకాన్ని పెట్టుకున్నారు. మన మీద మనందరం ఉమ్మడిగా, మనందరం సమిష్టిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ అభివృద్ధి అయితే కోరుకుంటున్నారో మనందరం సమిష్టిగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి, అభివృద్ధి పథంలో నడిపించాలి. విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు, లా అండ్ ఆర్డర్ ఇవన్నీ చెప్పొచ్చాం. మనం బలంగా నిలబడతామని. అలాగే మేనిఫెస్టోలో, ఉమ్మడి మేనిఫెస్టోలో చాలా మాటలు ఇచ్చాం. వాటన్నిటినీ బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ రోజున సైబరాబాద్ ఉంది అంటే అది శ్రీ చంద్రబాబు నాయుడు గారి దార్శనికత. అలాంటి వ్యక్తి, ఆయన అనుభవం ఈ రోజున 2024 ఆంధ్రప్రదేశ్కి ఎన్డీఏ కూటమి తరపు నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరుని జనసేన పార్టీ పక్షాన నుంచి మేము బలపరుస్తున్నాం. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రజారంజక సుపరిపాలన అందించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి పేర్కొన్నారు. విజయవాడలో జరిగిన సమావేశంలో చంద్రబాబు నాయుడిని ఎన్డీఏ శాసనసభ పక్షనేతగా ఎన్నుకోగా ఆమె మద్దతు ఇచ్చారు. ఈ సందర్భంగా పురంధరేశ్వరి మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరి అభ్యున్నతికి బీజేపీ కృషి చేస్తుందన్నారు. రాష్ట్రంలో 3 పార్టీల కూటమి కూడా ప్రజా సంక్షేమ పాలన అందించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఖచ్చితంగా మనం అందరం కూడా దృష్టి కేంద్రీకరించవలసినటువంటి ఆవశ్యకత చాలా ఉంది. ఆ సందర్భంలో ఈ 3 పార్టీల యొక్క కలయిక, ఒక్కసారి 3 పార్టీల యొక్క ఆలోచన విధానాన్ని కనుక మనం తరిచి చూసినట్లయితే, భారతీయ జనతా పార్టీ ఆది నుండి కూడా, ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ ఏర్పడిందో ఆనాటి నుండి కూడా సబ్కే సాత్ సబ్కా వికాస్ అనేటువంటి ఒక సంకల్పంతో ముందుకు వెళ్తున్నటువంటి వైనం మనందరికీ తెలుసు. మనం సంయమనాన్ని పాటించడం మాత్రమే కాకుండా మన కార్యకర్తలు కూడా మనం సమయాన్ని పాటించవలసినటువంటి ఆవశ్యకతని వారందరికీ తెలియజేయవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ, ఏదైతే ఇప్పుడు సోదరులు పవన్ కళ్యాణ్ గారు మరి ప్రతిపాదించారు, చంద్రబాబు నాయుడు గారిని మన నాయకుడిగా ఎన్నుకోవటం, నేను దాన్ని సమర్థిస్తున్నాను అని చెప్పి తెలియజేస్తూ, మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారికి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. రేపు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుండి రోడ్డు మార్గంలో ప్రమాణ స్వీకార వేదికకు చేరుకుంటారు. ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం తిరిగి పయనమవుతారు. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి పలువురు ప్రముఖులు హాజరవుతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మరో కేంద్ర మంత్రి బండి సంజయ్తో సహా పలువురు ప్రముఖులు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నట్లు బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్ దూరదర్శన్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రజల కల సాకారమయ్యేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తాయన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ ముఖ్యంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి స్వేరింగ్ ఇన్ సెరమనీ చూస్తున్నాము. సాక్షాత్తు నరేంద్ర మోదీ గారే, ప్రధానమంత్రి గారే మన విజయవాడకు వచ్చి మనలో మధ్యలో ఈ గొప్ప ఈ సెరమనీని ఇటువంటి బ్రహ్మాండమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో స్వేరింగ్ ఇన్ సెరమనీ మనమందరం చూడబోతున్నాము. నాకు ప్రత్యేకంగా చాలా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 11:27 ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయం ఎదురుగా ఏర్పాటు చేసిన సభ నుంచి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున చేస్తున్న ఏర్పాట్లను కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షులు కొనకళ్ళ నారాయణరావు ఈరోజు పరిశీలించారు. ముఖ్యమంత్రితో పాటు కొంతమంది శాసనసభ్యులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాతో సహా పలువురు ప్రముఖులు తరలిరానున్న నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పోరాటంలో
ప్రజలు ప్రజాస్వామ్య వ్యతిరేకమైనటువంటి జగన్మోహన్ రెడ్డిని చిత్తుగా ఓడించి కూటమికి అఖండ విజయం చేకూర్చారు. రాజకీయ చరిత్రలోనే కనివిని ఎరిగినటువంటి విజయం అది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు కలిపినటువంటి ఆ కూటమికి మరి అఖండ విజయం చేకూర్చారు. ప్రతిష్టాకరంగా రేపు పొద్దున ఉదయం 11:27 చంద్రబాబు నాయుడు గారు ఆయన మంత్రివర్గ సహచరులు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. వార్తల్లో చిన్న విరామం. ఈ విషయాలకు కూడానే అన్ని ప్రాపర్ గా జరుగుతాయి. నిన్న అతని బ్యాంక్ అకౌంట్ లో 15,000 రూపాయల ఫ్రాడ్ జరిగింది తెలుసా? అయినా ఏ టెన్షన్ లేదు అతనికి. చూడు, టెన్షన్ ఎందుకు, నా తప్పేం లేదుగా. అయినా ఫ్రాడ్ జరిగినప్పుడు నేను వెంటనే బ్యాంక్ ఇన్ఫార్మ్ చేసేసా. ఆర్బీఐ అంటుంది మీ అకౌంట్ లోంచి ఎవరైనా మోసంగా డబ్బు తీసినట్టయితే బ్యాంకుకి వీలైనంత త్వరగా ఇన్ఫార్మ్ చేయండి. 3 రోజుల్లోగా చేస్తే ఏ నష్టం ఉండదు, ఎంత లేట్ చేస్తే అంత ఎక్కువ నష్టం. ఇంకోటి, అన్ని జరిగిపోవు, ప్రాపర్ గా జరిపించాల్సి వస్తుంది. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకుంటే జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. విజయవాడ రాజ్ భవన్లో రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ను ఎన్డీఏ కూటమి నేతలు కలిశారు. నూతన ప్రభుత్వ ఏర్పాటుకు 164 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను గవర్నర్కు సమర్పించారు. కూటమి తరపున శాసనసభ పక్షనేతగా ఎన్ చంద్రబాబు నాయుడును ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు గవర్నర్కు వివరించారు. అనంతరం రాజ్ భవన్ వెలుపల కింజరపు అచ్చెన్నాయుడు, పురంధరేశ్వరి, నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ చట్ట నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఏర్పాటుకు చంద్రబాబు నాయుడిని ఆహ్వానిస్తున్నారన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి గారు, 3 పార్టీలు శాసనసభ్యులందరం కూడా ఆ సమావేశానికి అటెండ్ అయ్యాం. సమావేశంలో ఎన్డీఏ శాసనసభ పక్ష నాయకుడిగా నారా చంద్రబాబు నాయుడు గారిని 3 పార్టీలు శాసనసభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. ఏదైతే ఏకగ్రీవంగా శాసనసభ నాయకుడిగా ఎంపిక చేసినటువంటి తీర్మానాన్ని ఇప్పుడే గవర్నర్ గారికి అందజేసి మీరు వెంటనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కొరకు చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించమని చెప్పి 3 పార్టీల నాయకులు వెళ్ళి కలిసాం. ఆయన తొందరగానే ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానిస్తామని చెప్పి మా ముగ్గురితో కూడా చెప్పిన విషయం మీ అందరికీ తెలియజేస్తాం. At around 11 o'clock, the 3 parties, Bharatiya Janata Party, Telugu Desam and Janasena had actually called for a meeting. And we had an NDA meeting this morning at 11, wherein Shri Chandrababu Naidu ji was elected as the NDA leader. And we have just come to the governor and submitted a request letter to him that he should invite Shri Chandrababu Naidu ji to form the government immediately, for which the governor has responded, and he said that following the due procedures, we will immediately call Shri Chandrababu Naidu ji to form the government. That may be any time today when he will invite, and tomorrow, as we all know, the swearing-in ceremony will happen in the morning at around 11. కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులందరూ కూడా కలిసి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏ కూటమికి ముఖ్యమంత్రిగా ఆయన ప్రతిపాదించినప్పుడు శాసనసభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా దాన్ని ఆమోదించారు. భారతీయ జనతా పార్టీ నుంచి పురంధేశ్వరి గారు దాన్ని బలపరిచారు. ఆ తీర్మానాన్ని ఆ రెజల్యూషన్ మొత్తం కాపీ తీసుకొచ్చి ఈరోజు ముగ్గురం కూడా రేపు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం సందర్భంగా విజయవాడ నగరంలో ట్రాఫిక్ని మళ్లిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ పిహెచ్డి రామకృష్ణ తెలిపారు. రేపు ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వాహనాల మళ్లింపు ఉంటుందన్నారు. విజయవాడ నుంచి ఏలూరు, విశాఖపట్నం వాహనాలను బెన్ సర్కిల్ నుంచి కంకిపాడు, పామారు, హనుమాన్ జంక్షన్ మీదుగా మళ్లిస్తారు. ఆర్టీసీ బస్సులను కార్ల్బాక్స్ రోడ్, రామర్పాడు ఇన్నర్ రింగ్ రోడ్, నున్న బైపాస్, నూజివీడు, హనుమాన్ జంక్షన్ మీదుగా మళ్లిస్తారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలను హనుమాన్ జంక్షన్ వద్ద మళ్లించి నూజివీడు, జీ కొండూరు, ఇబ్రహీంపట్నం మీదుగా పంపిస్తారు. విశాఖపట్నం నుంచి చెన్నై వెళ్లే వాహనాలను హనుమాన్ జంక్షన్, గుడివాడ, పామర్రు, అవనిగడ్డ, పెనమూడి వారధి, రేపల్లె, బాపట్ల, త్రోవగుంట, ఒంగోలు మీదుగా మళ్లిస్తారు. చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలను మేదరమెట్ల, అద్దంకి, నర్సరావుపేట, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ మీదుగా మళ్లించారు. రాష్ట్ర ప్రజలు జనసేన పార్టీని నమ్మి ఓట్లు వేశారని ఆ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే కె పవన్ కళ్యాణ్ తెలిపారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలతో ఈ ఉదయం సమావేశం నిర్వహించారు.
పవన్ కళ్యాణ్ను జనసేన పార్టీ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకుంటూ ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ తీర్మానం ప్రవేశపెట్టగా పార్టీ శాసనసభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు, నాయకుల కృషితోనే ఎన్నికల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నామన్నారు. రాష్ట్ర ప్రజలు తమపై బాధ్యతను పెట్టారని, సమిష్టి కృషితో వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. 100 మందిలో కలిస్తే 100 మంది చెప్పేవాళ్ళు, ఒకళ్ళు కలిస్తే ఒకళ్ళు చెప్పేవాళ్ళు, ఏ మూలకెళ్ళి చెప్పేవాళ్ళు. ఈ రోజున మనందరికీ కూడా ఇంత భారీ మెజారిటీలు వచ్చినాయి అంటే మనల్ని నమ్మిన ప్రజలందరికీ వీ హ్యావ్ టు బ్రింగ్ బ్యాక్ అకౌంటబిలిటీ అండ్ పాలిటిక్స్. జవాబుదారీతనం తిరిగి రాజకీయాల్లోకి తీసుకురావాలి. ఇది ఒక వెండెట్టా గేమ్ కానీ లేదంటే పగా ప్రతీకారాలు తీర్చుకోవడానికి గతంలో ఇలా చేశారు కదా మనం ఇలా చేయాలి, అలాంటి ఆలోచన ధోరణిని దయచేసి మనందరం దాన్ని ఎంకరేజ్ చేయకండి దయచేసి. జాతీయ స్థాయిలో మనం సాధించిన విజయాలు కూడా చెప్పు. చాలామంది పొలిటికల్ పార్టీ ప్రారంభించారు, మూసేశారు. మన ఎన్నికలకి మనం సాధించింది ఫ్రమ్ ఎ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ నుంచి రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ. పోటీ చేసిన అన్ని స్థానాల్లో భారీ మెజారిటీలతోటి గెలుపొందటం 100% స్ట్రైకింగ్ రేట్ 100%. అంటే మన మీద ఎంత విశ్వసనీయత ఉంది, అంటే ఎంత విశ్వాసం ఉంది ప్రజలకి, ఇది వాళ్ళు చేసి చూపించారు. 2019లో ఎలక్షన్లు అయిపోయిన వెంటనే మేము తప్పు చేసాం, మేము నీకు నిలబడతాం అని చెప్పి అది ఈ రోజున మనకి మద్దతుగా నిలిచిన ప్రజలందరికీ కూడా ఇంకొక మారు చాలా చాలా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే 2 పార్లమెంట్లు, అలాగే మన టీడీపీ, మన ఎన్డీఏ కూటమిలో మిగతా పార్టీల విజయానికి కూడా మేము ఎంత బలంగా నిలబడ్డామో మీ అందరికీ తెలుస్తుంది. ఓట్ ట్రాన్స్ఫర్ ఎంత బాగా జరిగింది. ఫస్ట్ టైం చాలా అవేకెండ్ ఓటింగ్ జరిగింది. రేపు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం నేపథ్యంలో విమాన ప్రయాణికులు తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని విజయవాడ విమానాశ్రయ డైరెక్టర్ ఎం లక్ష్మీకాంత్ రెడ్డి సూచించారు. ప్రమాణ స్వీకారోత్సవానికి వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీతో సహా పలువురు ప్రముఖులు హాజరు కానున్న దృష్ట్యా భద్రతా చర్యల కారణంగా రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు షెడ్యూల్ చేయబడిన విమానాల్లో ప్రయాణించే ప్రయాణికులు గంట ముందుగా విమానాశ్రయం చేరుకోవాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వం 2021వ సంవత్సరంలో తనపై అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేయటమే కాకుండా కస్టడీలో చిత్రహింసలకు గురి చేశారని ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు తెలిపారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దీనికి బాధ్యులైన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా న్యాయ పోరాటం చేస్తామన్నారు. రాష్ట్ర పూర్వ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనపై కక్షపూరితంగా వ్యవహరించారని తెలిపారు. They booked a case of sedition 124A Deshadroh case against me, saying that I am trying to topple the government by way of my awakening the public through my Rachabanda program. So they had come and brutally they have taken me into custody. They brought me from Hyderabad to Guntur, and before they took me to the court the next day, in the custody they have beaten me up very brutally. Jagan Mohan Reddy is like a maniac. He just ordered that I had to be fully beaten up. So, and he wanted the evidence also. So the police, while they are beating me up, they had shown the video. రేపు జరగనున్న నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని తిరుపతి జిల్లా ప్రజలు వీక్షించేలా జిల్లాలో భారీ తెరలను ఏర్పాటు చేశామని శ్రీకాళహస్తి పురపాలక శాఖ కమిషనర్ రమేష్ బాబు తెలిపారు. ఈ ఏర్పాట్లను పరిశీలించిన ఆయన మాట్లాడుతూ మొత్తం 5 ప్రాంతాల్లో భారీ తెరలను ఏర్పాటు చేశామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ప్రమాణ స్వీకారం సందర్భంగా మన శ్రీకాళహస్తి పట్టణంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని లైవ్ టెలికాస్ట్ చేయమని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి. అందులో భాగంగా మన పట్టణం నందు ఎన్టీఆర్ పార్క్ దగ్గర మరియు బాబా గ్రామం దగ్గర కూడా లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేస్తున్నాం. కావున పట్టణ ప్రజలందరూ కూడా ఈ మహోత్సవానికి హాజరయ్యి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా. జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్న 3 నూతన నేర న్యాయ చట్టాలపై శ్రీకాకుళం జిల్లాకు చెందిన పలువురు సీనియర్ న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ చట్టాలపై దూరదర్శన్తో వారి అభిప్రాయాల్ని పంచుకుంటూ మారుతున్న కాలానికి అనుగుణంగా రూపొందించిన చట్టాలతో సత్వర న్యాయం అందుతుందన్నారు. విచారణ ప్రక్రియ వేగవంతమై నేరస్తులకు సరైన సమయంలో శిక్ష పడుతుందన్నారు.
మన భారతీయ నాగరిక సురక్షా సంహిత 2023 యాక్ట్, గతంలో దాన్ని సిఆర్పిసి ఇన్వాల్వ్, అలా భారతీయ సాక్ష్య అధినియం అనేది ఎవిడెన్స్ యాక్ట్ ఇన్వాల్వ్, అలా భారతీయ న్యాయ సంహిత అనేది ఐపీసీ ఇన్వాల్వ్. ఈ 3 కొత్త యాక్టులు ప్రవేశపెట్టింది. ప్రజల్లో వచ్చిన కాలానుగుణ మార్పులు, సమాజంలో వచ్చిన కాలానుగుణ మార్పులు బట్టి మనుషుల ప్రభావాల్లో మార్పులు వచ్చాయి కాబట్టి తదనుగుణ ప్రభుత్వాలు చట్టాలను రూపకల్పించవలసిన బాధ్యత ఉంది. బాధ్యతలు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో, హోమ్ మినిస్టర్ అమిత్ షా ఆధ్వర్యంలో ఈ కొత్త చట్టాలు రూపొందించడం జరిగింది. వాడు చాలా సమీక్ష కూడా జరిగింది. చాలా జరిగి ప్రజల్లో పెట్టిన తర్వాత ఈ యాక్ట్స్ ఇంప్లిమెంట్ చేస్తుంది ప్రభుత్వం. ఈ కొత్త చట్టాల అవసరం ఎంతైనా అవసరం ఉంది. ప్రస్తుత సమాజం పూర్తిగా మార్పులు వచ్చాయి. ఇటుపై ఇంకా చర్చ టైం, ఇంకా 1 month టైం ఉంది కాబట్టి ప్రజల్లోకి యాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఆ ప్రకారం ప్రజలు కూడా సంరక్షణ వచ్చి కొత్త చట్టపు అవగాహన పెంచుకొని వాటి ద్వారా సంరక్షణ అలవర్చుకుంటారని 1860, 1872 ఎక్సెట్రా 1973 ఈ యాక్ట్స్ కాలానికి అనుగుణంగా మనం రిపీల్ ఆర్ రీప్లేస్ చేయవలసిన బాధ్యత ఇటు న్యాయ కోవిధుల పైన, అటు సెంట్రల్ గవర్నమెంట్ పైన ఉన్నది కాబట్టి ఇండియన్ పీనల్ కోడ్లో కానీ, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో కానీ, లేకపోతే ఎవిడెన్స్ యాక్ట్లో కానీ చేంజెస్ వచ్చాయి. బై వే ఆఫ్ అమెండ్మెంట్స్ ద్వారా చేంజెస్ అయితే చేయడం జరిగింది. జూలై 1, 2024 తేదీ నుండి అమల్లోకి రావాల్సినటువంటి కొత్త చట్టాలైనటువంటి భారత న్యాయ సన్నిధి చట్టము, అలాగే భారతీయ నాగరిక సురక్షా సన్నిధి, తర్వాత భారతీయ సాక్షి అధినియం, ఈ 3 చట్టాలు పాత చట్టాలైనటువంటి ఇండియన్ పీనల్ కోడ్. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన 3 నూతన చట్టాలతో ప్రజలకు సత్వర న్యాయం జరిగే అవకాశం ఉందని చిత్తూరు న్యాయవాది జయకుమార్ తెలిపారు. ఈ నూతన చట్టాలపై ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నాటి వలసవాద చట్టాలను రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుందన్నారు. ఈ చట్టాలతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. భారతీయ న్యాయ సంహిత 2023 ఇండియన్ పీనల్ కోడ్కి ప్రత్యామ్నాయంగా, అదేవిధంగా భారతీయ నాగరిక సురక్షా సంహిత 2023 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్కి ప్రత్యామ్నాయంగా, భారతీయ సాక్ష్య అధినియం 2023 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్కి ప్రత్యామ్నాయంగా తీసుకురావటం జరిగింది. గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రసంగిస్తూ సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అంటే అందరి వికాసం, అందరి అభివృద్ధి కోసం అందరం కలిసికట్టుగా, అందరూ గౌరవప్రదమైన నమ్మకంతో పనిచేయాలి అని చెప్పే ఉద్దేశంతో ఈ 3 చట్టాలు. బ్రిటిష్ కాలం నాటి చట్టాలను కేంద్ర ప్రభుత్వ సవరణ చేయటాన్ని స్వాగతిస్తున్నామని తిరుపతి జిల్లా న్యాయవాది శ్రీ ప్రజ్ఞశ్రీ అన్నారు. జూలై 1వ తేదీ నుంచి సవరించిన చట్టాలు అమల్లోకి రానున్న సందర్భంగా ఆమె దూరదర్శన్తో మాట్లాడుతూ సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరిగి ఇబ్బంది పడుతున్న కక్షిదారులకు ఈ కొత్త చట్టాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. న్యాయ వ్యవస్థపై ప్రజల్లో మరింత నమ్మకం కలుగుతుందని పేర్కొన్నారు. ఆనందంగా ఉంది. ఎందుకంటే బ్రిటిష్ కాలం నాటి చట్టాల్లో ఎన్నో లొసుగులు ఉన్నాయి. వాటి వల్ల ఎంతోమంది ప్రజలు చాలా బాధపడతారు. ఎందుకంటే చట్టం ముందు అందరం సమానులే అన్న ఇదిని కూడా దాంట్లో ఉన్న లొసుగులతో ఆ సవరణలో భాగంగా భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం చట్టాలను తీసుకురావడం జరిగింది. ఐపీసీ 1860 స్థానంలో భారతీయ న్యాయ సంహితను, సిఆర్పిసి 1973 స్థానంలో భారతీయ నాగరిక సురక్షిత సంహితను, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ సాక్ష్య అధినియం. జపాన్ ఇండియా మారిటైమ్ ఎక్సర్సైజ్ 2024 జపాన్లో జరగనున్నాయి. ఈ సంయుక్త విన్యాసాల్లో పాల్గొనేందుకు భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ శివాలిక్ జపాన్లోని యోకోసుకాకు చేరుకుంది. ఈ నౌకకు విఏడిఎం ఐటీఓ హిరోషి కమాండర్ జేఎంఎస్డిఎఫ్ ఘనస్వాగతం పలికారు. కాగా ఈ విన్యాసాలు 2 దేశాల మధ్య వ్యాపార భాగస్వామ్యాన్ని పెంపొందిస్తాయి. దేశీయ మార్కెట్లు ఈరోజు సమాంతరంగా ముగిశాయి. సెన్సెక్స్ 33 పాయింట్ల నష్టంతో 76,456 వద్ద ముగియగా, నిఫ్టీ సూచీ 4 పాయింట్ల లాభంతో 23,264 వద్ద స్థిరపడింది. అలాగే డాలర్తో రూపాయి మారకం విలువ 83 రూపాయలుగా ఉంది.
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాబోయే 24 గంటల్లో అల్లూరు సీతారామరాజు జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే పార్వతీపురం, మన్యం, గోదావరి జిల్లాలతో పాటు రాయలసీమలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.